నేను ఏ సంపాదన లేదండి. ఎలక్షన్లో నిలబడడానికి కంటెస్ట్ చేయడానికి డబ్బుతో పని లేదు. నేను రాజకీయ నాయకుల్లాగా ఓటుకి 5,000, ఓటుకు 2,000, 10,000 ఇచ్చి మనుషుల ఆ ప్రశ్నించే హక్కుని తాకట్టు పెట్టుకునే ఉద్దేశం నాది కాదు. నేను నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అభినయ దర్శన్ అసెంబ్లీకి పంపించాలి అని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు 100 రూపాయలు నాకు సపోర్ట్ చేయండి అంటున్నా. నమ్మకం ఉందా? 100 రూపాయలు ఇచ్చి ప్రశ్నించే హక్కును తీసుకోండి, నన్ను అసెంబ్లీకి పంపించండి అని నేను అడుగుతున్నాను. ఓటు వాళ్ళే, అప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుంది. అరే నేను నీకు 100 రూపాయలు ఇచ్చే అసెంబ్లీకి పంపించాను రా అని నన్ను అడగ. అజయ్ బాబు గారు చెప్పినట్టు కాంశీరామ్ కానీ మాయావతి బెహన్జీ వీళ్ళని బాగా ఇన్స్పైర్ తీసుకున్నట్టున్నారు. ఓట్దో నోట్దో అనే కాన్సెప్టా? ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పు కాదు. నాకైతే కాంశీరామ్ గారు చెప్పారన్నట్టుగా నాకు తెలీదు. నాకు ఈ రోజు వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది. ఉంది కదా ఓట్దో నోట్దో ఉంది. అదే సరే, అదే కాన్సెప్ట్ అనుకో. చిన్న విషయం సరే. కాంశీరామ్ గారు అంటే ఎప్పుడో విషయం. ఆమ్ ఆద్మీ పార్టీని మొన్నే చూసినాం కదా మనం ఢిల్లీలో. ఏది లిక్కర్ స్కామా? లిక్కర్ స్కామ్ ని చూసినాం. లిక్కర్ స్కామ్ కంటే ముందు ఒక్క ఓటుకి రూపాయి ఇవ్వకుండా బీజేపీ మీద కాంగ్రెస్ మీద గెలిచిన కేజ్రీవాల్ను కూడా చూసినాం. గెలిచిన తర్వాత బుద్ధి పాడైతే మనం ఏం చేస్తాం? రేపు పొద్దున మీరు కూడా అలాంటి ఆలోచనలు మీకు రావని నమ్మకం ఏందంటున్నా? ఎవరికి? మీలాంటి వ్యక్తులు. జనాలంత పిచ్చోళ్ళే. మీరే అనబడితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? ఆమ్ ఆద్మీ ఇప్పుడు ఏమైంది? ఆమ్ ఆద్మీ ఏమైంది? మూతపడి అంతే. మరి ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? చైతన్యవంతులు కాదా? మరి అదే ఢిల్లీలో ఇప్పుడు ఎంపీ గారి మెడలో చైన్ స్నాచింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తుంది? ఎంపీ గారి మెడలో ఎమ్మెల్యే నిలబడాలని అది ప్రాథమిక హక్కు. మీ దగ్గర ఒక 10,000 డబ్బులుంటే మీకు మద్దతు ఇచ్చే ఒక 10 మంది ఆధార్ కార్డులు ఉన్నోళ్ళు ఈ ఏరియాలో ఉంటే మీకు ఓటు హక్కు తెలంగాణలో ఉంటే మీరు కూడా పోటీ చేయండి. భయమా? కొడతారేమోనన్న భయమా? తిడతారేమోనన్న భయమా? ఇందాక నన్ను ఒక ప్రశ్న అడిగారు. మీరు పోటీ చేసుకుంటే అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు, మీరు ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్లు ఇస్తున్నారు, అందరూ కూడా ఈ పేరుతో డబ్బులు కోట్లు సంపాదించడానికి అజయ్ బాబు అభినయ దర్శన్ పెద్ద స్కెచ్ చేశారు అంటే నేనేమన్నానంటే వంగలేని వాళ్ళు మంగళవారం అని చెప్తారు. నేనేమన్నానంటే నువ్వు పోటీ నాకు లక్షలు వచ్చేటప్పుడు నువ్వెందుకు చూసుకుంటుండాలి? నువ్వు కూడా రా. నిన్ను వద్దన్నారా ఏమన్నా? నువ్వు వచ్చి నామినేషన్ అయ్యి అప్పుడు నీకు కూడా 2 కోట్లు వస్తాయి కదా, జూబ్లీస్లో వెళ్ళగట్టుకోవచ్చు. ఇప్పుడు 4 మస్తు మాట్లాడుతుంది కానీ ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. నీకు సత్యం ఏందో తెలుసు, నాకు సత్యం ఏందో తెలుసు. నాకు తెలియదు అన్న, మీరు చెప్తే వినాలని ఉంది. ఎందుకు నిలబడాలనుకుంటున్నా? మెయిన్ మోటో ఏంది? క్రైస్తవుల తరపున, దళితుల తరపున, ముస్లింల తరపున, దళిత హిందువుల తరపున అవమానించబడుతున్న ప్రతి ఒక్కరి తరపున మాట్లాడడానికి ఒక గొంతులాగా ఉండాలని ఆశపడుతున్నామే. తప్పే ఉంది చెప్పు. వద్దంటే చెప్పవే. పోనీ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఒక ఆర్డర్ రిలీజ్ చేయండి, మీరు పోటీ చేయొద్దని వెళ్ళిపోతాం మేము. అట్లా కూడా ఉంటుందా? మనకి అంతే కదా. ఎందుకు పోటీ చేస్తున్నాం అంటే ఎందుకు చేయమని అడుగుతారా మీరు? విత్డ్రా చేసుకుంటారా? ఎవరు? చివరి నిమిషంలోనా? మీకు అట్లనే కనపడుతున్నాం. లేదు, ఇప్పుడు మీరు పోటీ చేసేదేమో అవతల పెద్ద పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇంకా పార్టీలు వస్తాయి. మీ ఇద్దరికి ఫోన్లు వస్తాయి అనుకోండి. ముఖ్యమంత్రి గారు లేదంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మీ గురించి చాలా విన్నాము అజయ్ బాబు గారు, అభినయ్ గారు, మీలాంటి వాళ్ళు పోటీలు వస్తే మా లాంటి వాళ్ళు కష్టం అయిపోతుంది, దయచేసి మీరు తప్పుకోవాలి. ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఫోన్ చేసి మీరు తప్పుకోవాలి, ప్రభుత్వంలో ఉన్నాం, ప్రోటోకాల్ ఇస్తామని వారు అంటారు. మేము నెక్స్ట్ వస్తే మేమేం చేస్తామో తెలుసా? ఒక అనౌన్స్మెంట్ చేయమంటాం. క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, దళితులకు కానీ మతం పేరుతో ఎలాంటి దాడులు ఇక జరగవు. మత స్వేచ్ఛ హక్కును మేము ప్రొటెక్ట్ చేస్తాం. మత స్వేచ్ఛతో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు బ్రతకొచ్చు. తేడాలు వస్తే తాట తీస్తాం అని ఒక చట్టం చేయమనండి. మీరు ఇవన్నీ చెప్పేలోపు వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. చేసుకొని ఎవరికి నష్టమే. అంత అవసరం లేనప్పుడు ఫోన్ ఎందుకు చేస్తాడు? మాకు అవసరం ఉంటేనే కదా అతను ఫోన్ చేసేది. అంటే కాంప్రమైజ్ గారా అంటున్నా. ఒక 1 కోటి రూపాయలకో, 10 కోట్లకో, 100 కోట్లకో, లేదంటే ప్రోటోకాల్ ఇస్తామనో, లేదంటే పదవులు ఇస్తామనో, బుగ్గ కారు ఇస్తాం, 2 గన్మెన్లని ఇస్తాం, మంచిగా ఉన్న రోజులు ఎంజాయ్ చేసుకోండి అంటే ఏంది పరిస్థితి? 1 సంవత్సరం ఆయుష్కాలం ఏమో మనమే విత్డ్రా చేసుకుంటాం. ఉన్న ఆయుష్కాలం కంటే ఎక్కువ ఒక 1 ఇయర్ ఏమో మనం ఆయుష్కాలాన్ని. పాస్టర్లు అంటే కేవలం పొద్దున్న లేవాలి, చర్చిలకు పోవాలి, ఆదివారాలు సువార్తలు ప్రకటించుకోవాలి, అంతవరకే ఉండాలి. మనకి ఎందుకు ఈ లేనిపోయిన రాజకీయాలు, లేదంటే రాజకీయాల పేర్లు ఇవన్నీ ఎందుకు అని అనుకునే వ్యక్తులకు ఏం చెప్తారు? అయితే నేను ఒకటే చెప్తాను. అంబేద్కర్ గారు క్రైస్తవులకు వ్యతిరేకంగా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్రైస్తవులకు వ్యతిరేకంగా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే మీరు క్రిస్టియానిటీలోనికి ఎందుకు రారు, బౌద్ధంలోనికి ఎందుకు వెళ్తున్నారు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం, క్రైస్తవులు పరలోకం గురించి ఆలోచిస్తారు కానీ వాళ్ళ చుట్టూ ఉండే సమాజం గురించి ఆలోచించరు అన్నాడు. ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో అదే స్టేట్మెంట్కి నేను ఇప్పుడు కూడా నేను ఆ స్టేట్మెంట్ మీద కట్టుబడి ఉన్నాను. నేను క్రైస్తవుల కోపం వచ్చిన పట్లే నేనేమంటానంటే, చర్చ్ పాస్టర్ని ఎప్పుడు బైబిల్ పట్టుకున్నప్పుడు, దేవుని వాక్యం చెప్పినప్పుడు, నా వ్యక్తిగత జీవితంలో చర్చ్కి వెళ్ళినప్పుడు, బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు, యూట్యూబ్లో మెసేజ్ చెప్తున్నప్పుడు, నా పర్సనల్ లైఫ్లో పౌరుణ్ణి ఎప్పుడు నా హక్కులకు విఘాతం కలిగినప్పుడు, నా ప్రజల మీద దాడులు జరిగినప్పుడు
నాకున్నటువంటి రక్షణ పోగొట్టుకునేటప్పుడు పౌరుడిగా కూడా మాట్లాడతాను నేను. ఇప్పుడు చార్లీ క్లిర్క్ గారిని ఎందుకు చంపారు? అమెరికాలో గే మ్యారేజ్లు చేసుకోవద్దని చెప్పాడు. మగాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఆడోళ్ళు లెస్బియన్స్ పెళ్లిళ్ళు చేసుకోవద్దు, అధికారాన్ని అడ్డదిడ్డంగా వాడొద్దు, దేవుడు వాడినట్లుగా అధికారాన్ని ప్రజల కోసం వాడండి అంటే ఇక్కడ కాల్చి చంపారు ఆయన్ని. నేను అలా ఉండాలనుకుంటున్నాను, తను అలాగే ఉండాలనుకుంటున్నాడు. ఏదేమైనా నిజాలే చెప్తారు మీరైతే. ఎవరు? మీరు. ఇప్పుడైతే నీకు అబద్ధం చెప్పేంత గట్టి పరిస్థితి ఏమున్నదే నాకు? నీకు అబద్ధం చెప్తేనే తప్పించుకుంటా అనే ప్రశ్న ఏదన్నా అడిగితే అబద్ధం చెప్తానేమో. అంత పెద్ద ప్రశ్న ఏం అడిగినావు నీకు అబద్ధం చెప్పడానికి? నేను ఇందాక అభినయన దగ్గరే ఆ క్వశ్చన్ ఆగిపోయింది. సువార్త వెళ్ళడానికే ఇబ్బంది పడుతుండే, అలాంటిది ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడాలంటే ఎంతో కోట్లలో లక్షల్లో మోతాదు ఆదాయం సంబంధించిన విషయం కదా. దీన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు అంటున్నా? అంటే డబ్బులు ఖర్చు పెట్టే తప్ప పోటీ చేయలేమంటారా? ఎందుకు చేయలేము? డబ్బు దేనికి అవసరం? నామినేషన్ వేయటానికి, క్యాన్వాసింగ్ చేస్తూ, ప్రచారం చేస్తూ, జెండాలకో నీ వెహికల్ ఖర్చులకో, మీ ఎమ్మడి తిరిగేటోళ్ళకి సాయంత్రం కనీసం భోజనం అన్న. మా ఎంబడి తిరిగే వాళ్ళు వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు, మా మీద అభిమానంతో వచ్చేవాళ్ళు. అన్న ఆ ఖర్చులు అవన్నీ కూడా మేము చూసుకుంటామన్నా. మరీ గతి లేని వాళ్ళం అయితే కాదు. ఒక్క మాట 5 లక్షలు మరి అంత గతి లేని వాళ్ళు కానప్పుడు చెప్పండి. మీరు అంత గతి లేని వాళ్ళు కానప్పుడు అవును అందుకే పోటీ చేస్తున్నాం. పోటీనే చేయలేదు, తిరగనే లేదు, రానే లేదు. పొద్దున్న లేస్తే స్టేటస్ లో పెట్టి కింద స్కానర్ పెట్టి పెడుతుండు. అరే మీకు అంత ఇదే ప్రశ్న మీ దగ్గర డబ్బు ఇదే ప్రశ్న కరుణాకర్ సుగ్గులాన్ని అడిగారా? ఎప్పుడు నేను ఎమ్మెల్యే నిలబడుతున్నా నాకు పైసలు ఇదే ప్రశ్న లలిత్ కుమార్ అడిగారా? అమర ప్రసాద్ అడిగారా? వినండి అన్న, నిలబడే స్తోమత ఒక విషయం విను. మేము క్రైస్తవుల కోసం కొట్లాడుతున్నాం. క్రైస్తవులు ఇష్టపడి పంపిస్తే ఒకవేళ పంపిస్తారు. మిమ్మల్ని ఏమన్నా బెదిరించి అడిగారా? అరే మా హక్కే అది. మేము క్రైస్తవుల కోసం కొట్లాడుతున్నాం. దట్స్ మై రైట్. మీరెవరు కాదనడానికి? ఎవరు పంపలేదు, నేను పెట్టుకుంటాను, నో ఇష్యూ లేదు. స్కానర్ పెట్టారు, ఎవరైనా మీకు కంప్లైంట్ చేశారా? నా స్కానర్ చూసిన కాడ నుంచి దెయ్యంలా కనపడుతున్నా, నాకు అది అర్జెంట్ గా 1000 రూపాయలు పంపిస్తే తప్ప నా ప్రాణం ఆగట్లేదు, నా ప్రాణం పోయేలాగా ఉందని ఏమన్నా మీకు కంప్లైంట్ చేశారా? నాకు ఒక 1000 ఫోన్లు వచ్చినాయి. ఎవరికి? నాకు ఒక 1000 ఫోన్. నరం లేని 4 అంటారు తెలుసా? అది నోటుకొచ్చినట్లుగా ఎవరే? ఇన్ని రోజులు అజయ్ బాబు, అభినయ్ దర్శన్ వీళ్ళు పోలీసులని, జైలు తర్వాత సభలు పెడతాం విజయవాడ, ఆంధ్ర, రాజమండ్రి అని చెప్పి డబ్బులు అనుకున్నారు. ఈయనండి నేను చెప్పేది, డబ్బులు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ అయిపోయింది కదా, అంతా చల్లబడ్డది. ఇన్కమ్ సోర్స్ ఎట్లా తీసుకురావాలని వాళ్ళకి అర్థమైతలేదు. అందుకే ఎమ్మెల్యే అని చెప్పి ఏదో మళ్ళీ పని చేస్తున్నారు అన్నారా? అయితే మగవాళ్ళు ఉంటారు కదా, పోరాట యోధుల సమావేశం కూడా జరుగుతుందంట. అది జాగ్రత్తగా పోరాట యోధులు, మగ యోధుల సమావేశం జరుగుతుందట. వినండి, జనములందరూ కూడా కూర్చోన్నారట. వినండి, జనం అందరూ కూర్చున్నారట, అందరూ మగాళ్లే కూర్చున్నారట. అయితే మనందరిలో పెద్ద మగాడు ఎవడని చెప్పి ఒకరిని పిలిచారట గెస్ట్ గా. ఆడొచ్చి అన్నాడట, దీని అమ్మ నాకు మగతనం లేదు కానీ ఉంటే 10 మందిని గందునే అన్నట్ట. అట్లున్నది. నేనేమంటున్నంటే అందరికంటే తోపు అనుకున్నట్టు వాడు వచ్చి పోటీ చేయొచ్చు కదా. ఆ డబ్బేదో వాడికే పోతాయి కదా. స్కానర్ పెట్టి బలవంతంగా వసూలు చేశారా? కేసు పెట్టండి. స్కానర్ పెట్టి బ్లాక్ మెయిల్ చేశారా? కేసు పెట్టండి. స్కానర్ పెట్టి చట్టవిరుద్ధంగా ప్రయత్నించారా? కేసు పెట్టండి. మీకు ఆ రూట్ ఉంది కదా, మా మీద పడి ఆడడం ఎందుకు? మీకు స్కానర్లు పంపించేటోళ్ళు జూబ్లీస్ వాళ్ళు కాదు, ఎక్కడో దిక్కు దివానా లేని వేరే ఊరు వాళ్ళు పంపిస్తారు. అది నేను చెప్పేది నాన్న. ఈరోజు నేను వస్తా ఉన్నా, నేను వచ్చేటప్పుడు ఒక అక్క నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యా నా బిడ్డకి బాగా జ్వరం ఉంది, ఒక 500 కావాలని అడిగింది. నేను నాతో పాటు మా CMDF అధ్యక్షులు మట్టి ప్రసాద్ గారు వస్తాను. ఏం ప్రసాద్? మట్టి ప్రసాద్, CMDF తెలంగాణ అధ్యక్షుడు. వాళ్ళ ఇంటి పేరు మట్టి. తను ఒక దళితుడు. BMP పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, CMDF మా తెలంగాణ అధ్యక్షుడు. ఆయన మొహంకెళ్ళి చూసి నవ్వాడు. ఎందుకంటే అంతకుముందే రోడ్డు పక్కన మామూలుగా చెట్ల కింద అన్నం పెడుతుంటారు కదా, ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తా ఉన్నాం. మేము చేసినప్పుడు ఫోన్పే నుంచి పంపిద్దామని చెప్పి ఫోన్ నుంచి కొడితే 329 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఇది ఫెయిల్డ్ అని వస్తుంది. ఆవిడ 500 అడిగింది, ఎట్లా పంపిస్తామంటే నేనేమన్నానంటే, నా దగ్గర 329 ఉన్నాయి, అన్నం తింటున్నా, ఆవిడకి 500 రూపాయలు అవసరమై నాకు ఫోన్ చేసిందంటే ఎంత కష్టంలో ఉంది అని చెప్పి నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఆయన మీ ముఖం చూసి ఎందుకు నవ్వేం తెలుసా? మనమే స్కానర్లు అడిగి వేరే వాళ్ళని అడిగే బాపత్ర అంటే ఈమె మనల్ని అడుగుతుందని. మీకు ఒక విషయం చెప్పనా అన్న, నేను ఒక విషయం చెప్పనా? ఒక మంచి ప్రయత్నం కోసం ప్రయత్నించేటప్పుడు, ఒక మంచి పని కోసం ప్రయత్నించేటప్పుడు పంచభూతాలు సాయం చేస్తాయి. తప్పకుండా సృష్టికర్త సాయం చేస్తాడని మేము నమ్ముతాం. తప్పే ఉందన్నా? మీకు ఏదైనా అవసరమా? మీరు ఒకటి ఫీల్ అయినా ఏం లేదు, కానీ మీకు ఒకటి చెప్తా వినండి. రాజకీయాలలో శాసనసభ్యులుగా గెలవడానికి, లేదంటే ప్రజాదరణ పొందడానికి, ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి
వేల కోట్లు ఉన్న వ్యక్తులు, వందల కోట్లు ఉన్న వ్యక్తులు ట్రస్ట్ల పేరు మీద, ఒక్క నిమిషం, ట్రస్ట్ల పేరు మీద వాళ్ళకు నిరంతరం అర్ధరాత్రి అయినా తెల్లారైనా మధ్యాహ్నం అయినా వందల వేలు సాయం చేస్తూ దాదాపు దశాబ్ద కాలం చేస్తూ కూడా ఇప్పటివరకు ఎమ్మెల్యేలు గెలవని వ్యక్తులు ఉన్నారు. మీరు వినట్లేదు కదా, మేమేం చెప్తున్నాం వినట్లేదు కదా అన్న, మేమేం చెప్తున్నామో మీరు వినట్లేదు కదా, మేమేం చెప్తున్నామో మీరు వినట్లేదు కదా అంటున్నా. నేను స్టార్టింగ్ మేమేం చెప్పాము, మేము గెలవమని చెప్పాం కదా, మేము కేవలం మా వాదాన్ని వినిపించడం కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాం అంటే మళ్ళీ మీరు ఎలా గెలుస్తారంటారు? మీరు గెలవడం కోసం కాదు, నన్ను అసలు మొత్తం వింటే మీకు ఒక కంక్లూజన్ వస్తుంది. మీరు మంచి రూట్ లోకి వచ్చారు. అభినయ్ దర్శన్ యూట్యూబ్ ఛానల్లో మీకు స్కానరే కనపడ్డదా? నెలకొకసారి 5గురికో 6గురికో ఆయన చేసే సహాయ కార్యక్రమాలు కనపడలేదా? కూరగాయల బండి లేని వాళ్ళకి కూరగాయల బండి కావాలంటే కొనిపెట్టింది కనపడదు మీకు, బడ్డీ కొట్లు పెట్టించినవి కనపడవు మీకు, హాస్పిటల్లో కిడ్నీల సమస్యలతో పడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చింది కనపడదు మీకు. ఎవరికి? ఇప్పుడు ఆయన చేసిండే ₹1,00,000 చెప్తున్నా, ₹1,00,000 నాకు ₹1,00,000 ఇచ్చిపోతే కెమెరామెన్లకు 10,000 ఇస్తా నేను. ఒక విషయమే ₹1,00,000 ఉంటే ₹1,10,000 ఖర్చు పెట్టే వ్యక్తిత్వం అయింది. ₹1,00,000 ఉంటే ₹1,10,000 ఖర్చు పెట్టే వ్యక్తిత్వం అయింది. ఇప్పుడు నాకు తెలియక అడుగుతా, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం 2 ఎకరాలతో గుడిస్తో మొదలైంది. ఈ రోజు ఆయన ఆస్తి విలువ ఎంత అన్న? ఒక్క నిమిషం, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. మీరు నరేంద్ర మోడీ గారి అన్నకి 400 ఎకరాల భూమి, నరేంద్ర మోడీ గారి అన్నకి 16 అపార్ట్మెంట్లు, నరేంద్ర మోడీ గారి అన్నకి షాపింగ్ కాంప్లెక్స్లు, ఇళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? నా స్థాయి నరేంద్ర మోడీ స్థాయి మాట్లాడే వ్యక్తులు కాదన్న. నేను ఏదో వార్డ్ మెంబర్, సర్పంచ్ స్థాయి, మీకు దయచేసి మీరు ప్రధానమంత్రి దగ్గర తీసుకోపోకండి, కానీ సీరియస్గా మాట్లాడు. ఒక్క నిమిషం. సమాజం ఏమనుకుంటుంది మీ పట్ల అంటే వినండి, వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నిలబడాలి, సమస్యల మీద మాట్లాడాలి, అంతే తప్ప మేము ఎమ్మెల్యే నిలబడితేనే ఆ ఫోటోగ్రాఫిక్స్లు పెట్టుకోవడం ఏంది, ఏదో వినండి అన్న, 2 వైట్ షర్ట్లు పెట్టి ఫోటోలు పెట్టడం ఏంది, ఇక కొసాగరికి స్కానర్ పెట్టడం ఏంది, వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేదంటే ఇంట్లో పడండి, ఎవడు కాదంటున్నా అనే కాన్సెప్ట్లో ఉన్నారు జనాలు ఉన్నారు. మీరు ఏమంటారు అన్న? ఎమ్మెల్యే సాబ్ మీరు చెప్పండి. ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏంటంటే ప్లీజ్ కమ్ టు యూ. వీరి కుక్క మురుగుతుందని నేను గెలకుండా అవుతుందా? ఐటమ్ నెంబర్ 6 ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఓవర్ టు యూ అండి, మీరు మాట్లాడండి, చెప్పండి. అంటే మీరు ఏనుగెళ్తుంటే 100 కుక్కలు మురుగుతాయి, ఏనుగెళ్తుంటే 100 కుక్కలు మురుగుతాయి. పని చేయండి, నేను సీరియస్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఆయన నేను ఎమ్మెల్యే నిలబెట్టిస్తా అని అంటారు. ఇప్పటి వరకు ఆర్థికంగా మీరు వారికి ఏ రకంగా సాయం చేశారు? ఎంత మోతాదులో చేశారు? ఆయనకి తెలుసు. అలా మీరు చెప్పండి. ఆయనకి తెలుసు, మీరు చెప్పండి. ఆయనకి తెలుసు, బయటికి చెప్పేది కాదు. ₹1,00,000 ఇచ్చిర్రా? లక్ష కాదే, రేపు పొద్దున అవసరం అయితే ₹10,00,000 నేనే ఇస్తా. ఏంది ఇప్పుడు? అది మా ఇద్దరి మధ్య నుండి కమిట్మెంట్. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? మీరు చెప్పాలి కదా, ఇచ్చేది నేనే. మీరేమన్నా ఇస్తారా? సిగ్నేచర్ స్టూడియో నుంచి ఎన్నికల బరిలో కుర్రాన్ని నిలబడుతున్నాడు, మంచో చెడో ఏదైతే అదైంది. మన ఛానల్ నుంచి ఒక 10,00,000 ఇద్దామని ఇవ్వండి, నేనే ఇవ్వాలి కాబట్టి చెప్పలేదు అంటున్నా. డబ్బులు నిరభ్యంతరంగా పెట్టు అని చెప్పా. నిరభ్యంతరంగా స్కానర్ పెట్టు. ఎందుకు తెలుసా? భాగస్వాములు కావాలి వాళ్ళు కూడా. ₹100 తీన్మార్ మల్లన్న గారు ₹10 ఛాయ్ పైసలు అడిగినప్పుడు ఎక్కడికి పోయినరు మీరంతా? ఇవాళ ఆయన పార్టీ పెట్టిండు, ఆయన అడుగుతారా మరి మీకు 2,000 కోట్లు ఉన్నాయంట ఎక్కడి నుంచి వచ్చినాయని? ఒక నిమిషం, తీన్మార్ మల్లన్న ఫోన్ చేసి నా ఫోన్ ఇవ్వ మాట్లాడతారా? కల్పలా? అరే మిమ్మల్ని అడగమంటుంటే నన్ను అడగమంటారు. మీరు మాట్లాడుతా అన్నారు కదా, అడుగుతా అన్నారు కదా, జోక్గా చేస్తా. కాదే, ఛానల్ నాది, యాంకర్ నేనైతే నేనే అడుగుతున్నాను. నేను జస్ట్ మీరు అడిగేదానికి సమాధానం చెప్పడానికి వచ్చినాం కదా. ఆయన పార్టీ పెట్టడం వేరు, ఇండిపెండెంట్ గా మీరు కంటెస్ట్ చేయడం వేరు, రెండింటికి వ్యత్యాసం ఉందా? అంతకంటే ముందు ఆయన ఇండిపెండెంట్ గానే ఎమ్మెల్సీ బరిలో పోటీ చేసిండు. 2-3 ఏళ్ల నుంచి ఇండిపెండెంట్ గానే ఆయన ఎన్నికల బరిలో పనిచేసిండు. బీసీ తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా పనిచేసిన తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే ఆయన జీవితం మొత్తాన్ని త్యాగం చేశాడు ఆర్ కృష్ణయ్య గారు. తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పోరాడుతున్నారు, ఆయన గుజ్జల కృష్ణయ్య గారు పోరాడుతున్నారు. ఎంతో మంది వాళ్ళ జీవితాలను బలిపేటాల మీద పెట్టారు. వాళ్ళ ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా ఒక్కరిని అనొద్దు. ఆయన ఒక బీసీ అయితే మేము కూడా బీసీలమే, అంతకంటే ముందు కొట్లాడిన వాళ్ళమే, కేసులు పెట్టించుకుని వెళ్ళిన వాళ్ళమే. నేనేంటంటే అన్న, నువ్వు గొప్పోడని నేను కాదన్ను, మమ్మల్ని తక్కువగా చూడకు, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది అంటున్నా. నేను మిమ్మల్ని ఎందుకు తక్కువ చూస్తాను? అదే చెప్తున్నా మీకు. మీరు 10 లక్షలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మేము రోజుకు నెలకు ₹1,00,000 పనిచేసే స్థాయిలో మేము ఉన్నాం. మీకు మాకు చాలా. ఈ ఇంటర్వ్యూ వైరల్ అయితే ఇది ఫేస్బుక్ లోకి, ఇన్స్టాగ్రామ్ లోకి, యూట్యూబ్ ఛానల్లోనికి వెళ్ళి 1 కోటి మంది చూస్తే మీకే 2-3 లక్షలు వస్తాయి. ఇంటర్వ్యూ మీద మాకేమొస్తాయి? 5,000 ఖర్చు అయింది నాకు ఖమ్మం నుంచి ఎక్కడికి రానికి కార్లో. మీరు ఆ క్యాలిక్యులేషన్ లో ఉన్నారు అయితే. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి జూబ్లీస్ ప్రజలైతే చాలా మంది మిమ్మల్ని మీకు ఓట్లు వేస్తారు కదా.
అరే వీళ్ళు నిలబడుతుంటారట ఇలాంటి వాళ్ళు కావాలని చేస్తారు కదా. ఖచ్చితంగా దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకు చేయం? మేము ఇంతవరకు ఇచ్చిన ఛానల్ ఇంటర్వ్యూస్ లో ద బెస్ట్ ఇంటర్వ్యూ ఉపేంద్ర గారితో ఇచ్చేది, అది ఎప్పుడైనా సరే. ఇప్పుడు దీన్ని బిట్ కట్ చేసి పెట్టండి, సాయంత్రం వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంది. ఎందుకంటే ఇట్లా మీరు అడగాలే, నేను సమాధానం చెప్పాలి. ఎందుకన్నా ఆవేశం ఇంకా తగ్గలేదా? అంటే కొంచెం బీపీ వచ్చింది ఈ మంచిగా, ఉదయం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్. మరి ఎట్లా రాజకీయ నాయకుడు మీరు దగ్గర చెప్పారు, ఇలాగే గట్టిగా మాట్లాడితే తొందరలోనే పోతావురా అని అన్నారు. మీరు ఒక రాజకీయ నాయకుడిని ముందుండి నడిపిస్తున్నారు, మీరేమో కృష్ణుని లెక్క, ఆయనేమో అర్జున్ లెక్క కనిపిస్తుంది నాకు. మీరు యుద్ధాలు చేయరు, ఆయనతోటి చేపిస్తారు, ఆయన గ్రౌండ్లో ఉంటారు, మీరేమో అండర్ కవర్లో ఉంటారు, మీదో మాఫియా తయారైపోయింది. ఎట్లా చేద్దాం మరి ఇప్పుడు? నిజమేనే, మంచి మాట అన్నావు, మాఫియా అని. అద్భుతమైనటువంటి మాఫియా, అది ఎవరిదో మీకు తెలుసు, మాకు తెలుసు. ఏమంటారు అంటే క్రైస్తవ సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తులు, ఇందాక మీరు ఇంటర్వ్యూకి వస్తా అంటే మీ ఇంటర్వ్యూ ఉందని ఫోన్ చేసిన, వాళ్ళిద్దరు తోడు దొంగలు, ఇద్దరు కావాలని చెప్పి ఒకటే మాట, ఒకటే కంచం, ఒకటే మంచం అనేటట్టు ఉన్నది వాళ్ళు. నేను అక్కడ ఛానల్కి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాం అంటే సిగ్నేచర్ స్టూడియో కంటే, అరే బాబు మతాల మధ్య రెచ్చగొట్టి వాళ్ళు మతాలని చిచ్చు పెడతారు అని అంటారు. ఆ భయం అన్న ఉంది అని అన్నారు నాకు. ఆ భయం అన్న ఉంది, సాటిస్ఫైడ్. మీరు ఆ మాట మతాల మధ్యలో చిచ్చు పెడతారు రూమర్ ఉంది. ఇక్కడికి అడుగు పెట్టాలి అని అంటే ఆ భయం అన్న అవతల మీద ఉంది. ఓకే మంచిదే, మేము వస్తున్నామంటే ఆ భయం అన్న వాళ్ళకు ఉండాలి. ఇక్కడికి వస్తున్నామంటే భయం అంటే ఏం చెప్తారంటే వాళ్ళని బిలోకు, వాళ్ళని హైలైట్ చేయకు అంటారు. కానీ వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళు హైలైట్ కాకపోతే అసలు నువ్వు పిలవవే ఫస్ట్. కాదన్నా, రోడ్డు పక్కన పోయే దారిని కూర్చొని దానే తీసుకొచ్చి కూర్చోబెడతావు. నువ్వు చెప్పు, బరాబర్ కూర్చోబెడతాం. రేపు నీకు ఒక పేరు చెప్పి వెళ్తా, ఆ పేరు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చాడు కూర్చోబెట్టి నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. ఎవరు అమ్మతేజ లాంటి వాళ్ళని అటు ఇటు కానోళ్ళని చెప్తే వాళ్ళు రారు, మేము వాళ్ళని పిలవం అన్న. అమ్మతేజ అటు ఇటు కానోడను అట్ట కాదన్న, వాళ్ళు ఇంటర్వ్యూలకు రారు, మీ లెక్క సబ్జెక్ట్ గా ఉండి వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ మాట్లాడారు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి ఇంటూ ఇప్పుడు మీరు అనేక వేదికల మీద పోతారు. ఒక్క నిమిషం,